మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి వేడుకుంటా ఉన్నాం. మాతో మీరు మాట్లాడమని, మీ స్వరం వినిపింపచేయమని, అన్ని రీతిలుగా మమ్మల్ని బలపరచమని దేవనాయన కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయమున మరి మీరందరూ కూడా ప్రతిదినము ప్రభువుతో అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, విని దాని ద్వారా మేలు పొందుకోవడానికి మీరు సిద్ధపడి ప్రతిరోజు చూస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉంటాను. అయితే ఈ ఉదయకాల సమయంలో మానవుని యొక్క స్వభావం ఏ పాటిదో ఒక మాట మనం చెప్పుకుందాం. ఎలాంటి వాడు మానవుడు అని మనం చూస్తే, నేను చాలా మంచివాడిని అని చెప్పుకునేవాడు, నా అంత మంచివాడు మరొకడు లేడు అని చెప్పుకునేవాడు. అంతేకాదు, తను చేసిన ప్రతి తప్పుని కూడా సమర్థించుకునే మనస్తత్వం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, నేను చేసే కార్యాలు ఎవరికి కూడా తెలియదులే అని అనుకునే మనస్తత్వం కూడా కలిగిన వాడు కదా. సో వీటి గురించి మనము చెప్పుకుంటా ఉంటున్నప్పుడే మనం కూడా ఇలా అనుకుంటున్నాం కదా అనే ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు. మీకు మాత్రమే కాదు, అనేక మందికి మరి ఇలాంటి మనస్తత్వం కలిగిన వారుగానే ఉంటా ఉన్నారు. అయితే నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను మంచివాడిని, నేను భక్తిపరుణ్ణి అని అనుకుంటా ఉన్నారో, వాళ్ళను వాళ్ళు సమర్థించుకోవడం మాత్రమే జరుగుతుంది. కానీ దేవుడైతే ఆ రీతిగా అనుకోవడానికి ఆయన ఎంత మాత్రం కూడా అంగీకరించేవాడు కాదు. ఎందుకంటే నరుడు ఎలాంటి వాడో ఆయనకు తెలుసు. నరుడు ఎలాంటి వాడు, మానవుడు ఎలాంటి వాడో తెలుసు. మనం ఒక మాట చదువుకున్నాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము, యోబు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో లాస్ట్ భాగాన్ని నేను చదువుతా ఉన్నాను. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. ఈ మాట మనం చదువుకుంటా ఉన్నాం. దేవుని దృష్టికి నరుడు ఎలాగ నిర్దోషి అవుతాడు? కానీ అలాగే అనుకుంటున్నాం మనం. నేను నిర్దోషిని, నేను మంచివాడిని, నేను బుద్ధిమంతుణ్ణి, అలాగే అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని దృష్టికి అసలు మనిషి ఎలాగో నిర్దోషి అవుతాడు అంటే దేవునికి తెలీదా? 34వ అధ్యాయంలో, యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. ఇక్కడ ఏ రాయబడుతుందో ఒకసారి విందాం. 34:21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. సో మానవుని యొక్క మార్గముల మీద దేవుని యొక్క దృష్టి ఉంచబడి ఉన్నది. అలాగే వారి నడకలన్నీ కూడా ఆయన కనిపెట్టి చూస్తా ఉన్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. అలాంటప్పుడు మనిషి ఎలాగో దేవుని దృష్టికి నిర్దోషి అవుతాడు? మనం అనుకుంటే సరిపోద్దా? నేను నిర్దోషిని, నేను నిష్కలంకుణ్ణి, నేను నిందారహితుణ్ణి మనం అనుకుంటే సరిపోద్దా? ఆయన మన మార్గములన్నిటి మీద కూడా ఆయన దృష్టి ఉంచున్న దేవుడుగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన నడకలన్నిటినీ కూడా కనిపెట్టి చూస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన అన్నిటినీ చూస్తున్న దేవుడు. అలాంటప్పుడు మానవుడు దేవుని దృష్టికి ఎలాగా నిర్దోషి అవ్వగలడు? అవ్వలేదు కదా. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో అన్ని కూడా స్పష్టంగా ఎరిగిన దేవుడు ఆయన. అందుకనే ఇక్కడ రాయబడతా ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పబడుతుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. మనం అనుకుంటాం ఇక్కడ లేడు, ఇక్కడ ఎవరు లేరు నన్ను చూడడానికి, ఇక్కడైతే నేను ఏ కార్యక్రమం అయినా చేయొచ్చు, ఇక్కడైతే నేను ఏ ఆటలైనా ఆడొచ్చు, ఇక్కడ నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, నాకు పరిచయస్తులు ఎవరు లేరు
కాబట్టి ఇదిగో నేను ఎవరికి తెలియకుండా ఈ ప్రదేశానికి వచ్చాను కాబట్టి ఇక్కడ నేను ఏది చేసినా ఎవరికి కనబడదు, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటాం. కానీ దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయంట, ప్రతి స్థలం మీద ఉన్నాయంట. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని అందరినీ కూడా చూస్తున్నాయంట. వింటున్నారా? ఆయన కన్నులు లేని స్థలము ఏది కూడా లేదు. ఆయన అందరినీ చూస్తున్న దేవుడు, ఆయన అందరినీ చూస్తున్న దేవుడు. ఏ ఒక్కరిని కూడా ఆయన పట్టించుకోకుండా ఉండట్లేదు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉంటున్న దేవుడిగానే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చూస్తుంటున్న దేవుడు. మరొక మాట 44వ కీర్తనలో మనం చూస్తే అక్కడ రాయబడతా ఉన్న మాట ఏంటంటే 21వ వచనం. 44వ కీర్తన 21వ. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. ఎలాంటి వాడంటే దేవుడు? హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. నువ్వు ఎలాంటి వాడు ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? పిచ్చోడా, నువ్వు ఎలాంటి వాడు ఆయనకు తెలుసు. అమ్మా, నువ్వు ఎలాంటి దానివో ఆయనకు తెలుసు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఏ ప్రదేశాలలో ఎలాంటి కార్యాలు చేస్తున్నారో అన్ని తేటగా తెలుసు ఆయనకి. కాబట్టి నువ్వు అనుకున్నంత మాత్రాన, నువ్వు చెప్పుకుంటున్నంత మాత్రాన నువ్వు మంచివాడివు, నువ్వు నిర్దోషివి, లేకపోతే భక్తిపరుడివి, బుద్ధిమంతుడివి అయిపోవు. ఆయన చెప్పగలగాలి, ఆయన చెప్పగలగాలి నిన్ను గురించి ఒక సాక్షి. ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలడు దేవుడు? నిన్ను చూచినప్పుడు ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలడు? చెప్పగలడా ఆయన నిర్దోషి అని? చెప్పగలడా నువ్వు నీతిమంతుడు అని? చెప్పగలడా నువ్వు ప్రార్థనా పరురాలు అని? చెప్పగలడా నువ్వు భక్తిపరురాలు అని? కాబట్టి మనం ఏమనుకుంటున్నామో కాదు, దేవుడు మన గురించి ఏం చెబుతున్నాడో, దేవుని నోట నుంచి మన గురించి ఎలాంటి సాక్ష్యం వస్తుందో అని చాలా ఇంపార్టెంట్. ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా దేవుని దగ్గర? ఒకవేళ దేవుడు నిన్ను చూసిన పరిస్థితిని బట్టి సాక్ష్యము, నీ గురించి మంచి సాక్ష్యం చెప్పలేని విధానంలో నువ్వు ఉన్నట్లయితే ఇప్పటికైనా మించిపోయిందే లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడన్న సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను పరిశీలిస్తున్నాడనే ఒక సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. ఏ స్థలములో ఉన్నా, ఎలాంటి రహస్య స్థలంలో ఉన్నా ఆయన కన్నులు అక్కడ ఉన్నాయని నువ్వు గుర్తుపెట్టుకో. అంత మాత్రమే కాదు, నీ హృదయ అంతరంగాలన్నిటినీ కూడా ఎరిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తెరిగి ఇక మీదటనైనా ప్రభువా, ఆయన నేను నీ దగ్గర మంచి సాక్ష్యం పొందుకునే వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయ ప్రభు అని దేవుని వేడుకో. దేవుడు సహాయం చేస్తాడు. తలలోంచుదా తల మూసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు. ఆయన మీరు మమ్మల్ని తేటగా చూస్తుంటున్న దేవుడు. మీ కన్నులకు దొరకకుండా మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ మేము మూర్ఖంగానో మొండిగానో, నేను భక్తిపరుణ్ణి, నేను బుద్ధిమంతుని, నేను నీతిమంతుని అనుకునే పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే ఆయన నువ్వు మమ్మల్ని చూస్తున్నావయ్యా, మేము ఎలాంటి వారో నీకు తెలుసు. కాబట్టి మాలో ఉంటున్న లోపాలను, పాపాలను, అవిధేయతను, అతిక్రమాన్ని మీ దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకొని యథార్థంగా ఆయన చూస్తున్నప్పుడు మంచి వ్యక్తులుగా మేము కనబడ్డానికి మీ దగ్గర మంచి సాక్ష్యం పొందుకోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.